నేడు నల్గొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. తిరుమలగిరిలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పైలట్ ప్రాజెక్టు అమలుపై మంత్రి చర్చించనున్నారు. నేడు నల్గొండ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. తిరుమలగిరిలో రెవెన్యూ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పైలట్ ప్రాజెక్టు అమలుపై మంత్రి చర్చించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్ కిరణ్మయ్. తెలంగాణలోని ఒక్కసారిగాను ప్రజలకు సంబంధించిన సంబంధాలు కానీ ప్రజలకు సంబంధించినటువంటి విషయాలలో పూర్తి స్థాయిలోని ప్రభుత్వం నిమగ్నమైందని చెప్పవచ్చు. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి నేడు నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తిరుమలగిరి ప్రాంతాన్ని సందర్శించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా అధికారులు పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఉదయం 8:30 గంటల నుండి తన క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా విజయ్ విహార్ కు చేరుకుంటాడు. నాగార్జున సాగర్ లోని 11:30కి అధికారులతో రివ్యూ సంబంధించిన సమావేశం ఉంటుంది. దీని అనంతరం అక్కడ జరిగేటటువంటి సమీక్ష సమావేశంలో పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చేపట్టినటువంటి ధరణికి సంబంధించినటువంటి కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ సమీక్షిస్తారు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ తో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి ఆల్రెడీ నాగార్జున సాగర్ విజయ్ విహార్ కు చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అధికారులను సమన్వయం చేస్తూ ఎక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ పరంగా రెవెన్యూ అయితేనేమి సంబంధించినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ గతంలో ప్రభుత్వము ఉన్నతాధికారులతోటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ పూర్తి స్థాయిలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి కార్యక్రమాలు, చేయాల్సినటువంటి పథకాల గురించి సంబంధించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. దీనికి సంబంధించి గతంలో రాష్ట్రంలో జరిగినటువంటి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులకు చెప్పిన విషయాలని పూర్తి స్థాయిలోని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి జిల్లాకు వెళ్లి రెవెన్యూ మంత్రి గాను సంబంధించినటువంటి విషయాలను రివ్యూ చేస్తూ ధరణికి సంబంధించినటువంటి ఒక ఆన్లైన్ కూడా ఈ రోజు తిరుమలగిరిలోని ప్రారంభించనున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటనకు సంబంధించి ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు పూర్తి భద్రతా వలయంలోని ఉన్నటువంటి పరిస్థితి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పదే చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలోని ప్రభుత్వం నెరవేరుస్తుందని తప్పుడు ప్రచారాలతోని ప్రతిపక్షాలు అనవసరంగా మాట్లాడుతున్నది. ప్రజలను అభివృద్ధి ఎలా చేయాలో కాంగ్రెస్ పార్టీకి దిశ నిర్దేశం అనే ఒక మేనిఫెస్టో కూడా ఉందని కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే చూసినట్లయితే ఈ రోజు నల్గొండ జిల్లాలోని పర్యటిస్తున్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ధరణికి సంబంధించినటువంటి సైట్ ను కూడా ఈ రోజు తిరుమలగిరికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీంతో పాటు నాగార్జున సాగర్ విజయ్ విహార్ లోని ఉన్నతాధికారులతో సమీక్షతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు సంబంధించినటువంటి సాగునీరు, త్రాగునీరు సంబంధించినటువంటి ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా సమీక్షించనున్నట్లు కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన కూడా తెలిపారు. దీనికి సంబంధించి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను సమన్వయం చేస్తూ కూడా పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా పాలన ఎలా ప్రతిష్టం చేయాలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎట్లా ముందుకెళ్లాలనేది కూడా దిశ నిర్దేశించినట్లు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ రోజు పర్యటనకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తిరుమలగిరి ప్రాంతానికి వస్తున్నట్లు కూడా పోలీసు వారు సమాచారం ఉన్నది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా అన్ని చేసినట్లు జిల్లా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి. కిరణ్మయ్, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లా పర్యటన ఉన్నట్టు కూడా ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి గతంలో చెప్పిన విధంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కాదు ప్రతి నిరుపేదకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడడమే లక్ష్యం అని చెప్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నేడు మంత్రివర్గ సమావేశంలో కూడా పూర్తి స్థాయిలో సమీక్షించి
ప్రతి నియోజకవర్గమే కాకుండా జిల్లాలోని ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లోని నిరుపేదలకు సంబంధించినటువంటి పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా ఈ రోజు రివ్యూ జరుపుతున్నట్టు కూడా తెలుస్తుంది కిరణ్మయ్. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.